మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ నెల 22 నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్తున్నట్లు ఆర్టీసీ ఉద్యోగులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో సమ్మెను ప్రభుత్వం అణచివేయాలని చూస్తుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. సమ్మె జరగకుండా ప్రభుత్వం ఎప్స్మా ప్రయోగించాలని చూస్తుందని ఆరోపించారు. ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ విశాల్ ఫోన్ లైన్లో అందిస్తారు. విశాల్, చెప్పండి. రైట్ హరీష్, ఈ నెల 22 నుంచి తెలంగాణ ఆర్టీసీ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు ఆర్టీసీ ఉద్యోగులందరూ కూడా నిరవధిక సమ్మెలోకి వెళ్లనున్నారు. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 21 అర్ధరాత్రి నుంచే బస్సులు డిపోలకై పరిమితం అవుతాయని కూడా ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. ముఖ్యంగా ఆర్టీసీ కొన్ని డిమాండ్లను ప్రభుత్వం ముందుంచింది. అందులో ప్రధాన డిమాండ్లు ఆర్టీసీని ప్రస్తుతం కార్పొరేషన్ గా ఉన్న తెలంగాణ ఆర్టీసీని దీన్ని ప్రభుత్వంలో విలీనం చేయాలి. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు, ఇతర బెనిఫిట్స్ అన్ని కూడా ఆర్టీసీ ఉద్యోగులకు కల్పించాలని ప్రధాన డిమాండ్ ని ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వం ముందుంచారు. దీంతో పాటు పిఆర్సీని అంటే 2021 పిఆర్సీ, అదేవిధంగా యూనియన్లకి గుర్తింపు సంబంధించి ఎన్నికలు కూడా నిర్వహించాలి. ఆ యూనియన్లన్నింటినీ కూడా పునరుద్ధరించాలని ఆర్టీసీ ఉద్యోగ జేఏసీ డిమాండ్ చేసింది. ఇక ఈ డిమాండ్లను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాకముందు తమ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఈ హామీలన్నింటినీ కూడా ఆర్టీసీ ఉద్యోగులకు ఇచ్చిన హామీలన్నింటినీ కూడా నెరవేరుస్తామని ఒక భరోసా ఇచ్చింది. కానీ ఇప్పటి వరకు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇంతవరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేయడం లేదు. ఇక లేబర్ కమిషన్ ఆఫీస్ లో ఇప్పటికే ఆర్టీసీ ఉద్యోగులు అక్కడ సమ్మె నోటీసులు ఇచ్చారు. ఒక మార్చిలో సమ్మె నోటీస్ ఇస్తే ఇప్పటి వరకు కూడా 2-3 సమావేశాలు జరిగాయి. ఈ సమావేశానికి ప్రభుత్వం నుంచి అంటే ఆర్టీసీ నుంచి ఎవరు కూడా ఈ సమావేశంలో చర్చలకు పాల్గొనలేదని కూడా ఆర్టీసీ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఇప్పుడు కాకపోతే మరి ఇంకా ఇప్పుడు సమ్మె చేస్తేనే తమ న్యాయమైన డిమాండ్లు నెరవేరుతాయని ఆర్టీసీ ఉద్యోగులు బలంగా భావిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రాల వారీగా రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలలో తిరుగుతూ ఆర్టీసీ ఉద్యోగులను జేఏసీ నాయకులు ఏకం చేస్తున్నారు. ఇక ఈ ఉద్యమాన్ని అణచివేసేందుకు ఎస్మా ప్రయోగించాలని ప్రభుత్వం చూస్తుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. ఒకవేళ ఎస్మా ప్రయోగిస్తే కనుక అంటే ప్రజలకు అత్యవసరాల్లో ఒకటైన ప్రజా రవాణా ఉంది కాబట్టి ఒకవేళ ప్రభుత్వం ఎస్మా ప్రయోగిస్తే సమ్మెకు వెళ్లేందుకు ఉద్యోగులకు అనుమతి ఉండదు. ఆ ఎస్మా చట్టం ద్వారా ఎవరైనా ఈ ఎస్మాను వ్యతిరేకించి ఎవరైనా సమ్మెలో పాల్గొంటే వాళ్ళని అరెస్ట్ చేయడం, ఇవన్నీ చర్యలు తీసుకునే హక్కు ప్రభుత్వానికి ఉంటుంది. సో దీంతో ప్రభుత్వం ఈ సమ్మెను అణచివేయాలని చూస్తుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. ఇక మరికొద్ది రోజులు మాత్రమే మిగిలినాయి ఈ సమ్మెకు వెళ్లేందుకు. ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టమైన భరోసా ఆర్టీసీ ఉద్యోగుల నాయకులకు రాలేదు. హరీష్. ఓకే, రైట్. థ్యాంక్ యూ, విశాల్.